వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను మీ ప్రియా. అందరికీ నమస్కారం. ఈరోజు టాలీవుడ్ రౌండప్లో ఎస్ఎస్ఎంబీ 29 కొత్త అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఎస్ఎస్ఎంబీ 29 ఆన్ సెట్స్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 2 షెడ్యూలు పూర్తయ్యాయి. 3వ షెడ్యూల్కి రంగం సిద్ధమవుతోంది. హైదరాబాద్లోనే ఈ షెడ్యూల్ జరుగుతుంది. అడ్వెంచర్ థ్రిల్లర్ మహేష్ రోల్ ఎలా ఉంటుంది అన్న దానిపై ఒకటే సస్పెన్స్ కొనసాగుతుంది. అలాగే విలన్గా మలయాళం నటుడు పృథ్వీరాజ్ కుమార్ నటిస్తున్నాడు. మరి గ్లోబల్ మూవీలో అసలైన విలన్ పృథ్వీరాజ్నా అంటే కాదనే కొత్త మాట తెరపైకి వస్తోంది. మహేష్ని బలంగా ఢీకొట్టే అసలైన ప్రతి నాయకుడు మరొకరు ఉన్నారని వెలుగులోకి వస్తోంది. గ్లోబల్ స్థాయిలో ప్లాన్ చేస్తోన్న నేపథ్యంలో విలన్ కూడా అదే రేంజ్లో ఉండాలని రాజమౌళి ఇంతవరకు లీక్ చేయని మరో విషయం తెరపైకి వస్తోంది. ఇందులో మెయిన్ విలన్ ఓ నల్ల జాతీయుడని సమాచారం. హాలీవుడ్లో నటించిన ఓ నల్ల జాతీయుడిని రంగంలోకి దించుతున్నారని తెలిసింది. ఆఫ్రికన్ అడవుల్లో సాగే అడ్వెంచర్ థ్రిల్లర్ అని అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందిన విలన్ అయితే సినిమాకు మరింత హైప్ వస్తుందని జక్కన్న ఇలా ప్లాన్ చేస్తున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి లీకైంది. అయితే ఆ నటుడు ఎవరు అన్నది మాత్రం ఇంకా బయటకు రాలేదు. ప్రతి నాయకుడి పాత్ర విషయంలో ఇలాంటి సీక్రెట్ అండ్ సస్పెన్స్ మెయింటైన్ చేయడం అన్నది జక్కన్నకే చెల్లింది. బాహుబలి లో కాలకేయ పాత్రను పోషించింది ప్రభాకర్. నిజానాకి ప్రభాకర్ అప్పటివరకు చిన్న చిన్న పాత్రలే పోషించాడు. కానీ బాహుబలి తో అతడికి మంచి హైప్ వచ్చింది. అంతకు ముందు విక్రమార్కుడు విలన్ తిట్లా పాత్రను క్యారెక్టర్ ఆర్టిస్ట్ అజయ్ పోషించాడు. ఆ సినిమా కూడా అజయ్కి మంచి పేరు తీసుకొచ్చింది. ఆర్ఆర్ఆర్ చిత్రంలోనూ అసలైన విలన్ పాత్రలు పోషించింది తెల్లవారే. నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థాంక్యూ ఫర్ వాచింగ్. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.